Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. చాలండి. ఇంకొక వాక్య భాగము వైపు కూడా తిరుగుదాం. దెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుదాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలైన మేము పాటల ద్వారా స్తుతించాం. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా
నీ ప్రియబిడ్డలు నీకే మహిమను తీసుకొచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము. ఈ గడియ వాక్యము ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మా ప్రవక్త మీద ఏ అభిషేకమైతే ఉన్నదో నేడు మా మీద కూడా అదే అభిషేకము ఉండునుగాక. మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. ఈ గడియ వాక్యము ఇవ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానము ఏమై ఉన్నదో మేము చూచులాగా మా నేత్రాలు తెరచి ప్రభువా వాక్యములో మా స్థానము ఎరుగునట్లు చెయ్యమని అడుగుచున్నాము. నీ కృప మాకు తోడుగా ఉంచండి అయ్యా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి అయ్యా. నీ కుమార్తె స్వరూపాకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. స్వస్థపరిచి నీ సాక్షిగా నిలబెట్టుకోమని అయ్యా పరిపూర్ణ ఆరోగ్యము అనుగ్రహించమని అడుగుచున్నాము. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి ప్రభువా. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయములతోనూ మా జీవితములతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. మేము వెళ్ళే స్థలము ఏమై ఉన్నదో మేము చూచులాగా మా నేత్రాలు తెరచి ప్రభువా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలతో మాట్లాడమని అయ్యా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, కుటుంబ సమస్యలుంటే కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయమని, ఆర్థిక ఇబ్బందులుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందలేని వారు పరిశుద్ధాత్మ బాప్తిజం అనుగ్రహించమని, నీ కృప సమృద్ధిగా ఇక్కడ కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. మరి కొద్ది నిమిషాలు, ఒక 40 నిమిషాలు చిన్న వాక్య భాగం. ఇది ఎత్తబాటు గురించిన వాక్య భాగం. హల్లెలూయా. ఎవరైతే ఎత్తబడాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన వాక్య భాగం. ప్రజల మనము 2 చోట్ల వాక్య భాగాన్ని చదివాం. ఒకటి ప్రకటన గ్రంథములో చదివాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో ఒక లేఖనము చదివాం. 1వ వచనములో ఏమున్నది అక్కడ? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా. ప్రజల ఏ సంగతులు? యోహానికి యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా జరగబోయే సంగతులన్నీ యోహానికి చూయించాడు. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. అంటే 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు. ఈ సంగతులు అంటే ఏ సంగతులు? 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు. మరి మీరు చూడండి, మరి 2, 3 అధ్యాయాలు సంఘకాలాలు. మరి 1వ అధ్యాయం 7th సీల్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7th సీల్, 7వ ముద్ర. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము కూడా 7th సీల్.
7వ ముద్ర. ప్రైజ్ ది లార్డ్. మీరు చూచినట్లయితే మరి ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయములో 7వ ముద్రను విప్పినప్పుడు 1వ వచనం ఏమని ఉందమ్మా? 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు, ఎక్కడ? పరలోకంలో అర్ధగంట సేపు నిశ్శబ్దమై ఉన్నది. ప్రజలార్, ప్రభువు పరలోకంలో నుండి భూమి మీదకి దిగొస్తున్నాడు. 7వ ముద్ర ప్రభువు యొక్క రాకడై ఉన్నది. హల్లెలూయా. మరి ప్రకటన 10, ప్రకటన 1 7 మహిమ గురించి రాయబడినదా? హల్లెలూయా. ప్రకటన 1లో నువ్వు చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో ఉన్నది. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె మండుచున్నాయి. ఆయన నోటిలో నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం బయలువెళుతున్నది. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉన్నది. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. మరి ఆయన పాదములు అపరంజి వంటి పాదములు. మరి ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది. ఇది 7 మహిమ. నీకు ఇవన్నీ 1వ అధ్యాయంలో కనపడతాయా? ఇప్పుడు నేను చెప్పినవని ఆయన చూడగానే చచ్చిన వాడి వల్లే పడిపోయాను అంటాడు. ప్రజలే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే సంఘకాలాలు అయిన తర్వాత. అంటే సంఘకాలాల్లో ఏం జరుగుతుందో మొత్తం ఎవరికి చూపించాడు? యోహానికి చూపించటం జరుగుతుంది. ఏమని చూపిస్తున్నాడు? ప్రజలా, మొత్తం ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా మొత్తం ఎన్ని సంఘకాలాలు ఉన్నాయండి? 7 సంఘకాలాలు ఉన్నాయి. వర్షపు ధనుసులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి. 7 ఆత్మలు కలిగిన ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, జాగ్రత్తగా చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉండుట చూచితిని. హల్లెలూయా. తలుపు తెరవబడుతుందా? ఆ తలుపు ఏమిటో కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఫిలదెల్ఫియా సంఘకాలము కూడా ఒక ద్వారం తెరవబడుతుందా? ఒక తలుపు తెరవబడుతుందా? లవోదికయ కాలంలోకి వెళ్లే ముందుగా ఒక తలుపు తెరవబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో తలుపు తెరవబడుతుంది. భూమి మీద ఫిలదెల్ఫియా సంఘకాలంలో కూడా లవోదికయ కాలంలోకి వెళ్లే ముందుగా అక్కడ కూడా ఒక తలుపు తెరవబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి పాస్టర్ గారు ఆ తలుపు? పరిశుద్ధాత్మై ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? ఇంకొంచెం ముందుకు చూద్దాం. మరియు నేను మొదట వినిన స్వరము. ఇక్కడ మొదట వినిన స్వరం అంటే సంఘకాలాల్లో విన్నాడాయన. యోహాను సంఘకాలాలలో ఆ బూరధ్వని విన్నాడు. మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. అంటే బూరధ్వని పరలోకంలో వినబడుతుంది. అదే బూరధ్వని 7 సంఘకాలాల మధ్యలో కూడా యోహాను విన్నాడు. యోహాన్ని ఇక్కడికి ఎక్కి రమ్మని ఒక స్వరం వినబడుతుంది. అవునా? ఒక స్వరం వినబడుతుందా? ఇప్పుడు ఆ స్వరము గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. అది ఎత్తబాటు స్వరమై ఉన్నది.
ఇక్కడ మనము కూడా ఏం చూస్తున్నాం? దెస్సలోనిలకు రాసిన పత్రికలో ఆర్భాటముతోను, దెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలలో ఏముందమ్మా? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అక్కడ ఎన్ని కార్యాలున్నాయి? 3 కార్యాలున్నాయి. మొదటి కార్యం ఏంటి? ఆర్భాటము. రెండవ కార్యం ఏంటి? ప్రధాన దూత శబ్దము. మూడో కార్యం ఏంటి? దేవుని బూర. మొత్తం అక్కడ ఎన్ని కార్యాలున్నాయి? 3 కార్యాలున్నాయి. ఈ 3 కార్యాలు ఎవరు చెయ్యాలి? ప్రభువే స్వయముగా తానే చెయ్యాలి. మరి ఆర్భాట వర్తమానం ఎప్పుడు తీసుకొని వస్తున్నాడు? హల్లెలూయా. ఎత్తబాటుకు ముందు. ఎత్తబాటుకు ముందు ఏం వర్తమానం బయలు వెళుతుంది? మొదటిగా వెళ్ళిన వర్తమానం ఏంటి? ఆర్భాటము. దాని గురించి ప్రవక్త ఏమి చెబుతున్నాడో మనము చూద్దామా? ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి భాగంలో 75వ పేరా. మీ దగ్గర పుస్తకాలు ఉన్నట్లయితే చూడండి. హల్లెలూయా. చూస్తున్నారా అండి? స్వరం. ఆ స్వరాన్ని గూర్చి ఒక్క నిమిషము మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఇక్కడ నేను కొన్ని లేఖన భాగాలు వ్రాసుకొని ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నేను కొన్ని లేఖన భాగాలు వ్రాసుకొని ఉన్నాను. హల్లెలూయా. దెస్సలోనీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వైపుకు వెళదామంటున్నాడు. ఇక్కడ స్వరము ఏమి చెబుతుందో వినండి అంటున్నాడు. ఓ మనందరకు తెలుసు అది ఏమి చెప్పబోతుందో. దాన్ని చదువుటకు ముందుగానే మనకు అది తెలియదా? ఏమి జరగనయ్యున్నదో మనకు తెలుసు. దేవుని యొక్క బూర శబ్దముతోనూ క్రీస్తునందు మృతులైన వారు లేతురు. అది సత్యమేనా? ఎత్తబడే ముందు మొట్టమొదటిగా మీరు చూడండి, ఆర్భాట వర్తమానం బయలు వెళుతుంది. రెండవది, క్రీస్తునందు మృతులైన వారు లేతురు. మూడవది, దేవుని బూర. హల్లెలూయా. మీలో ఎవరు దాన్ని రాసుకొంచున్నారు? రాసుకోవాలనుకున్న వారు రాసుకోండి. దెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 4, 16, 17 వచనాలలో ఆ స్వరము ఏదో కాదు, క్రీస్తు యొక్క స్వరం. అది ఆర్భాటము అనేది ఏదో కాదు, ప్రధాన దూత శబ్దము అనేది ఏదో కాదు, దేవుని బూర అనేది ఏదో కాదు. ఈ 3 కూడా క్రీస్తు యొక్క స్వరములే. ఆర్భాటము కూడా క్రీస్తు స్వరమే, ప్రధాన దూత శబ్దము కూడా క్రీస్తు స్వరమే, దేవుడు బూర కూడా క్రీస్తు స్వరమే. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యొక్క స్వరము వచ్చిన దినాలలో మనం జీవిస్తున్నాం. ఆర్భాటం వచ్చిందా? ఆర్భాటము వచ్చినదా? ఆర్భాటం రావాలా? ఆర్భాటం జరిగినదా? ఆర్భాటం రాబోతుందా? ప్రజల ఇంతకీ ఆర్భాటం అంటే ఏమిటో తెలియాలి. హల్లెలూయా. పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ పక్షిరాజు పిల్లలు పోగగును. పీనుగ అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క శరీరం.
వాక్యమనే శరీరం. ఆ వాక్యమనే శరీరము చుట్టూ ఎవరు పోగవుతారు? పక్షిరాజు పిల్లలంటే దేవుని బిడ్డలు. వాక్యము చుట్టూరా పోగవుతారు. హల్లెలూయా. మీకు ఇది 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో కనబడుతుంది. పీనుగా ఎక్కడ ఉన్నదో పక్షిరాజు పిల్లలు అక్కడ పోగొగునని నీకు మత్తయి సువార్త 24వ అధ్యాయం కనుక తిరిగినట్లయితే అక్కడ 5, 6 ముద్రల మధ్యలో ఈ మాట కనబడుతుంది. హల్లెలూయా. ప్రభువు రాకడ గురించి అక్కడ రాయబడినది. అంటే 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో ప్రభువు యొక్క రాకడ ఉన్నది. ఏ ముద్రల మధ్యలో ఉంది ప్రభు రాకడ? అమ్మ, ఏ ముద్రల మధ్యలో ఉంది? 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో ఉన్నది ప్రభు రాకడ. మీకు చాలా ఇంపార్టెంట్దైన ఒక మాట చెప్తా. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. ఏం చెప్పావు పాస్టర్ గారు మీరు? ఇంకొకసారి చెప్పండి. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. ఇదేంటి పాస్టర్ గారు? 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడితే 4వ అధ్యాయం కదా, 4వ ముద్రలో 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది వాస్తవమే. 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. మరి 4వ ముద్రలో వధువు ఎత్తబడితే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలోకి ఎలా ఉన్నది పాస్టర్ గారు? 1వ ముద్ర తెల్ల గుర్రం, 2వ ముద్ర ఎర్ర గుర్రం, 3వ ముద్ర నల్ల గుర్రం, 4వ ముద్ర పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం. 5వ ముద్ర ఏ గుర్రం? 5వ ముద్ర ఏ గుర్రం? 5వ ముద్రలో గుర్రాల్లో అదేవిధంగా జీవులు లేవు. ఇటు గుర్రాలు లేవు, అటు జీవులు లేవు. మొదటి ముద్ర సింహము, 2వ ముద్ర దూడ, 3వ ముద్ర మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి, 4వ ముద్ర ఎగురుచున్న పక్షిరాజు. ఇక్కడ మొదటి ముద్ర ఏమో తెల్ల గుర్రం అన్నావు, మొదటి ముద్ర ఏమో సింహం అంటున్నావు. ఇటేమో 2వ ముద్ర ఏమో ఎర్ర గుర్రం అన్నావు, 2వ ముద్ర ఏమో దూడ అంటున్నావు. ఏంటి పార్షి గారు ఈ మా? 3వ ముద్ర ఏమో నల్ల గుర్రం అంటున్నావు, 3వ ముద్ర ఏమో మనుషుని ముఖం అంటున్నావు, 4వ ముద్ర ఏమో పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం అంటున్నావు, 4వ ముద్రలో ఎగురుచున్న పక్షిరాజు అంటున్నావు. ఈ 4 జీవులు సింహము, దూడ, మనుషుని ముఖము, ఎగురుచున్న పక్షిరాజు సింహాసనము దగ్గర నుండి హల్లెలూయా 4 జీవుల యొక్క అభిషేకము భూమి మీదకి వచ్చినది. దేవుడికి మహిమ కలుగునుగాక. పరలోక సింహాసనము దగ్గర ఉన్న ఈ 4 జీవుల యొక్క అభిషేకము ఎక్కడికి వచ్చినది? భూమి మీద ఉన్న ఆయన భార్య దగ్గరికి, ఆయన వధువు దగ్గరికి ఈ 4 జీవుల యొక్క అభిషేకం వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ 4 గుర్రాల మీద స్వారీ చేస్తున్న వాడు ఒక్కడే. తెల్ల గుర్రం మీద, ఎర్ర గుర్రం మీద, నల్ల గుర్రం మీద, పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం మీద స్వారీ చేస్తున్నవాడు ఒక్కడే. ఎవరు వాడు? అపవాదై ఉన్నాడు. అపవాది 4 గుర్రాల మీద స్వారీ చేస్తూ
ఎక్కడ వాడు? 7 సంఘ కాలాలలో వాడు 4 గుర్రాల మీద స్వారీ చేస్తా కదిలాడుతున్నాడు. ఇప్పుడు ప్రతి కాలంలో వాడు గుర్రాన్ని మారుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే జీవిని మారుస్తున్నాడు, జీవిని పంపిస్తున్నాడు. అపవాది తెల్ల గుర్రం మీద వచ్చాడనుకో, దేవుడేమో సింహపు జీవిని పంపించాడు. అపవాది తెల్ల గుర్రం నుండి ఎర్ర గుర్రం ఎక్కాడనుకో, దేవుడేమో దూడ జీవిని పంపించాడు. అక్కడ ఉంది కదా, దూడ జీవిని పంపించాడు. అపవాది నల్ల గుర్రం ఎక్కాడనుకో, దేవుడేమో మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవిని పంపించాడు. అపవాది పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం మీద సారీ చేస్తంటే, హల్లెలూయా, దేవుడు పక్షిరాజు అభిషేకాన్ని పంపించాడు. హల్లెలూయా. మీకొకటి చెప్తా, 3 దగ్గర తెల్ల గుర్రం దగ్గర కానీ, ఎర్ర గుర్రం దగ్గర కానీ, నల్ల గుర్రం దగ్గర కానీ వారి పేరు బయటికి రాలా. మీరు కావాలంటే చదవండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. తెల్ల గుర్రం దగ్గర వాడి పేరు బయటికి రాలా ఎవరో, అదే ఎర్ర గుర్రం దగ్గర కూడా వాడు ఎవరో కూడా బయటికి రాలా, నల్ల గుర్రం దగ్గర కూడా వాడు ఎవరో బయటికి రాలా. 4వ గుర్రము పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం దగ్గర మాత్రం వాడి పేరు బయటకు వచ్చింది. వాడి పేరు మృత్యువు. మృత్యువు అంటే ఈ గుర్రాల మీద స్వారీ చేస్తున్నవాడు ఎవడు? మృత్యువై ఉన్నాడు. 4వ జీవి బట్ట బయలు చేసింది. 4వ జీవి ఏంటి? పక్షిరాజు అయి ఉన్నది. అందుకే పక్షిరాజు యొక్క అభిషేకం దేవుని బిడ్డలకిచ్చి సాతాను యొక్క తంత్రాలు ఎరిగేలాగా చేస్తా ఉన్నాడు, సాతాను యొక్క కుయుక్తిని. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? బండ మీద సర్పం యొక్క జాడేమిటో ఎరిగేలాగా చేస్తున్నాడు. హల్లెలూయా. సంఘ కాలాలలో సర్పము ఏ విధముగా పనిచేస్తుందో ఎరిగేలాగా చేస్తున్నాడు. ఆ సర్ప జాడని ఎవరు కనుకుంటున్నారు? పక్షిరాజు అభిషేకము ఉన్నా ఈరోజు వధువు కనుకుంటా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? మరి సామాన్యమైన విషయాలు కావివి. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 4వ అధ్యాయంలో వధువు భూమిని విడిచి ఎత్తబాటులోకి వెళ్తుంది. 4వ అధ్యాయంలో వెళ్తుంది, 4వ ముద్రలో వెళ్తుంది. నీకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ అధ్యాయంలో పైకి ఎక్కి రమ్మనే స్వరం వినపడుతుంది. అదే ఎత్తబాటు. నువ్వు ముద్రలు గనక చదివితే, ప్రవక్త చెప్పిన వర్తమానాలు ముద్రలు గనక చదివితే 4వ ముద్రలో వధువు పైకి ఎత్తబడుతుంది. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటో మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 4వ ముద్రలో ఎత్తబడిన వధువు 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఎలా ఉంది పాస్టర్ గారు? 4వ ముద్రలో ఎత్తబడిన వధువు 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఎలా ఉంది? వధువు మాత్రమే కాదు, ప్రభు రాకడ కూడా ఉంది అక్కడ. 7th సీల్ కూడా ఉంది అక్కడ. బలిష్ఠుడైన దూత రాకడుంది. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగా కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకడ ఉండును. ఎక్కడెక్కడ? 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో. అంతేకాదు, నిజమైన క్రీస్తు కూడా
పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకు వచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు నిజమైన ప్రవక్త కూడా వచ్చాడు. హల్లెలూయా. నిజ ప్రవక్త వచ్చాడు, నిజ క్రీస్తు వచ్చాడు. అక్కడే నువ్వు 5-6 ముద్రల మధ్యలో అబద్ధపు క్రీస్తులు ఉంటారు, అబద్ధపు ప్రవక్తలు కూడా వచ్చారు. అబద్ధపు క్రీస్తులు వచ్చారు, అబద్ధపు ప్రవక్తలు కూడా వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు భూమి మీద కనబడుతున్నారు. నిజ ప్రవక్త వచ్చాడని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ నమ్ముచున్నారా? సరే, నా ప్రశ్న జాగ్రత్తగా పట్టుకోండి. నిజ ప్రవక్త వచ్చారని మీరు నమ్మారు కదా, ఎవరా నిజ ప్రవక్త? ఆయన పేరేంటి? మీరు నమ్ముతానన్నప్పుడు నమ్మాం పాస్టర్ గారు అన్నారు కదా. మరి ఆ నిజ ప్రవక్త ఎవరో తెలుసా మీకు? యేసుక్రీస్తు. ఎవరా నిజ ప్రవక్త? ఆ నిజ ప్రవక్త ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఆ నిజ ప్రవక్త యొక్క వర్తమానమేనా మనం బోధిస్తుంది? లోకానికి ఆ నిజ ప్రవక్త తెలియదు. హల్లెలూయా. కానీ ఏర్పాటులో ఉన్నవారికి ఆ నిజ ప్రవక్త ఎవరో వారు ఎరుగుతున్నారు. ఇంతకా ఆ నిజ ప్రవక్త పేరు తెలుసా? సరే, తెలియకపోతే ఇప్పుడే జాగ్రత్తగా తెలుసుకోండి. ఆ ప్రవక్త పేరు విలియం మ్యారియన్ బ్రన్హామ్. ఓ పాష్ గారు, బ్రన్హాం గారు ఆయన మన ప్రవక్త కదా. అదే నేను చెప్తుంది, మన ప్రవక్తే ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన అందరి ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన దేవుని చేతిలో 7వ నక్షత్రమై ఉన్నాడు. యేసయ్య కుడి చేతిలో 7 నక్షత్రాలలో 7వ నక్షత్రం మనకాల ప్రవక్త అయి ఉన్నాడు. పాస్టర్ గారు, మన కాల ప్రవక్త 7వ నక్షత్రం అయితే మనం కూడా నక్షత్రాలమేనా పాస్టర్ గారు? మీరు కూడా నక్షత్రాలే. దానియేలు గ్రంథంలో చెప్పలేదా? మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఊరుకోండి భాష గారు, మేము నక్షత్రాలు ఎలా అనుకుంటున్నారా? సరే, మీరెవరో మీరే తెలుసుకోండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇప్పుడు మీ గురించి మీకు తెలియకుండా మీరు ఉన్నారనుకో ఉపయోగం ఏంటి? మీ గురించి మీకు తెలియాలి కదా. మీ గురించి మీరు తెలుసుకుందాం, మన గురించి మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము అమ్మ 2-3 వచనం. నువ్వు బుద్ధిహీనుడువా బుద్ధిమంతుడువా? సరే, నేను ఒకటి చెప్తా. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం చెప్పాడంటే, హల్లెలూయా, బుద్ధిమంతులు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వారు పోలి ఉన్నారు, బుద్ధిహీనులు ఇసుక మీద ఇల్లును కట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉపమానం మీకు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24. 7వ అధ్యాయం 24. అమ్మ మీరు తీస్తున్నారు. కొంతమంది ఫాస్ట్గా ఉన్నారు, కొంతమంది స్లో అవుతున్నారు. మీరు స్లో అవటానికి కారణం ఏంటో తెలుసా? మీరు గ్రంథాన్ని అటు ఇటు త్వరగా తిరగేయటంలా. ప్రైజ్ ది లార్డ్. అదే మీరు గ్రంథాన్ని చెరుకు ముక్క నవ్వినట్టు నవ్వులుతున్నారనుకో, హల్లెలూయా, మీరు టక్కని తీసేస్తారు. మీరు కూడా దేవుడికి మహిమ కలుగును గాక. సరే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 చూడండి. మీరు కొంచెం చదువుదామండి. కాబట్టి ఎవరి మాటలు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? బుద్ధిమంతులు. బుద్ధిమంతులు అంటే ఎవరంటే, ఈ నా మాటలు విని, అంటే ఆయన స్వరాన్ని విని, ఆయన మాట విని వాటి చొప్పున ఎవరైతే చేస్తారో, ప్రైజ్ ది లార్డ్, వాటి చొప్పున ఎవరైతే ప్రవర్తిస్తారో,
వారంట బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నారు. వాళ్ళు బుద్ధిమంతులై ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త యొక్క వర్తమానాన్ని నమ్మినోళ్ళు ఉన్నారా? ఇడ వారు ఎవరంట? బుద్ధిమంతులు. అంటే మీరెవరు ఇంతకీ? బుద్ధిమంతులు. ప్రవక్త వర్తమానం నమ్మనోళ్ళు ఎవరు? ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. 7 దూతల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 7వ దూత వచ్చాడు. 7వ స్టార్ వచ్చింది. 7వ నక్షత్రం వచ్చింది. ఇప్పుడు 7వ నక్షత్రం మాట విననివాడు బుద్ధిహీనుడు. 7వ నక్షత్రం మాట వినేవాడు బుద్ధిమంతుడు. నువ్వు వింటున్నావా? వింటలేదా? వినపడలా? నాకు చెప్పండి. అతనికే నాకు కొంచెం చెవుడెక్కువ, పెద్దగా చెప్పండి. వింటున్నారు కదా? అంటే మీరు బుద్ధిమంతులను ఒప్పుకున్నారు కదా? అంటే మీ గురించి మీకు తెలియాలి. ఇప్పుడు ప్రైజ్ లార్డ్. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా అది బండ మీద వేయబడినది కాబట్టి అది పడదు. హల్లెలూయా. అంటే నీ కుటుంబం మీద శోధన వచ్చినా, నీ కుటుంబం మీద అపవాది చెలరేగినా గాని నీ భక్తి జీవితాన్ని వాడు కోల్చలేడు. యోబు భక్తి జీవితాన్ని ఏమన్నా కోల్చగలిగాడా? అన్నీ పోయాయి. యోబుకున్న ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, గొర్రెలు పోయాయి, ఎడ్లు పోయాయి, అన్నీ పోయాయి. సంపద పోయింది. ఎంతమంది కుమారులు? 7, కూతుళ్ళు 3. మొత్తం ఎంతమంది? 10 మంది. మరి చనిపోయారా? యోబు సంతానం మొత్తం చనిపోయారా? హల్లెలూయా. చనిపోలేదా? చనిపోయారు కదా. మరి ఆయనకున్న ఆస్తి అంతా పోయింది కదా. ఆయనకి శరీరం అంతా ఏమొచ్చాయి? కురుపులు, పుళ్ళు. పట్టుకుంటున్నారా? పెంకు తీసుకొచ్చేసి గీక్కుంటా ఉన్నాడు. కురుపులు వచ్చేసాయి. ఆయన భార్య వచ్చి యోబు దగ్గరికి, తన భర్త దగ్గరికి వచ్చి ఏమంటుందో తెలుసా? అయ్యా, అన్నీ పోయాయి, బిడ్డలు కూడా పోయారు, ఆస్తి కూడా పోయింది, చివరికి నీ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆ దేవుణ్ణి దూషించి చావరాదా అంది. హల్లెలూయా. యోబు అన్నాడు, మూర్ఖురాలు వలె మాట్లాడకు. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఇన్ని పోయినా యోబు విశ్వాసం, యోబు భక్తి పోలా. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం, నీ భక్తి కూడా కదల్చబడదు. బండ మీద కట్టబడితే ఎన్నైనా చెప్పుకొని నీ విశ్వాసం క్రీస్తు ప్రేమ నుండి కదల్చబడనే బడదు. శోధన రాని, శ్రమలు రాని, ఏమైనా రాని, ఆ యొక్క వర్తమానాన్ని వదిలిపెట్టి వెళ్ళలేవు. ఎందుకో తెలుసా? నువ్వు కట్టబడ్డావు బండ మీద. అదే బండ మీద కట్టబడని వాళ్ళు కూడా ఉంటారు. యేసయ్య చెప్పాడు వాళ్ళ గుంపు కూడా ఉన్నారని. వాళ్ళు కూడా వస్తారు సంఘానికి. బండ మీద కట్టబడరు వాళ్ళు. వాళ్ళు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిద్ది. వాళ్ళు బండ మీద కట్టబడలేదు కాబట్టి ఆ ఇల్లు కూలిపోతుంది. ఆ భక్తి జీవితం ఏం దేవుళ్ళయ్యా, వచ్చిన కాడి నుంచి శ్రమలు, శోధనలు. లేరా? అటువంటి వాళ్ళు లేరా? భూమి మీద చూడలేదా? ఉన్నారాళ్ళు. ప్రజలా వాళ్ళెవరు? సరిగా పునాది బండ మీద వేసుకొని గుంపు. హల్లెలూయా. కానీ మన కాల ప్రవక్త మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మన పునాది ఎక్కడ వేస్తా ఉన్నాడు? ఆది అపోస్తుల బోధ మీద, ఆ పునాది మీద, ఆ బండ మీద
అపోస్తలకి ఎటువంటి ప్రత్యక్షత ఉన్నదో ఆ ప్రత్యక్షత దగ్గరికి తీసుకెళ్తాడు. గ్లోరీ. మన కాల ప్రవక్త వచ్చి పిల్లల యొక్క విశ్వాసాన్ని ఆది అపోస్తులు తండ్రులు అనేదానికే మీ నానాళ్ళు కాదు, వాళ్ళు కాదు. అపోస్తులు యేసుక్రీస్తు శిష్యులు 2000 సంవత్సరాల పూర్వం ఉన్నోళ్ళు, వాళ్ళ వైపుకి తిప్పటానికి మరి కాల ప్రవక్త వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా? వాళ్ళు ప్రారంభంలో ఎటువంటి బోధ బోధించారో భూమి మీద. వాళ్ళ పాప నీడపడే చచ్చిపోయిన వాళ్ళు బతికారు. వాళ్ళ పాప నీడపడే దయ్యాలు వెళ్ళిపోయాయి. అపవిత్రాత్మలు కేకలు పెట్టి వెళ్ళిపోయాయి. వాళ్ళ పాప నీడపడే వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడ్డారు. ఎటువంటి సువార్త అండి అది? వెండి బంగారాలు మా దగ్గర లేవు. యేసుక్రీస్తు నామములో లేచి నడమన్నప్పుడు కుంటోడి కాళ్ళు వచ్చాయి. తబిత అనే చిన్నది చనిపోతే, పేద స్త్రీ చనిపోతే, ఆమె ఆ డాబా పైనే పడుకోబెట్టి పేతురు దగ్గరికి వెళ్ళి ఆ దోర్క, ఆ తబిత చిన్నది చనిపోయిందని చెప్పినప్పుడు ఆయన పైకి వెళ్ళి ఆమెను బ్రతికించాడు. ఏంటి, చచ్చిపోయిన వాళ్ళు బతికరా? అది జీవము కలిగిన సువార్త, సృష్టికర్త వార్త. అది స్వరం. ఇప్పుడు ఆ స్వరం దగ్గరికే మన కాల ప్రవక్త తీసుకెళ్ళింది. మన కాల ప్రవక్త లూథరన్ స్వరం దగ్గరకో, బాప్టిస్ట్ స్వరం దగ్గరకో, పెంతెకోస్తు స్వరం దగ్గరకో, ఈ భూమి మీద ఉన్న ఆయా మత శాఖల స్వరాల దగ్గరికి తేలా, అక్కడికి తీసుకెళ్ళాలా. మరి మన కాల ప్రవక్త ఎక్కడికి తీసుకెళ్ళాడు? మన విశ్వాసాన్ని తండ్రుల విశ్వాసము వైపుకి తీసుకెళ్ళాడు. తండ్రులు అంటే అపోస్తులు ఏమి కలిగి ఉన్నారో, ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉన్నారో, ఏ దేవుణ్ణి కలిగి ఉన్నారో ఆ దేవుడి వైపుకి తిప్పాడు. ఇప్పుడు ఆయన ఒక స్టార్, ఒక నక్షత్రం. మరి ఇక్కడున్న మీరు కూడా ఎవరో చూడాలా? సరే, దానియేలు గ్రంథం తిప్పండి. ఇప్పుడు బుద్ధిమంతుల గురించి రాయబడిందండో. ఇప్పుడు బుద్ధిమంతులు ఎవరో, బుద్ధిహీనులు ఎవరో అర్థమైంది కదా. ఇప్పుడు బుద్ధిమంతులు మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు మీ గురించి చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు, హల్లెలూయా, నక్షత్రాలు, ఆకాశములో ప్రకాశించుచున్న జ్యోతులు, వెలుగునిచ్చే జ్యోతులు, నక్షత్రాలు, జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను. ఇక్కడ మీ యొక్క పరిచర్య ఇక్కడ ఉంది. మీ పరిచర్య ఉంది అక్కడ. ఎవరు అనేకులను ఎక్కడికి? నీతి మార్గము వైపుకి, ఆ కాలానికి సంబంధించిన వర్తమానము వైపుకి, వెలుగు వైపుకి ఎవరు అనేకులను త్రిప్పుదురో. హల్లెలూయా. తిప్పేవారు ఉన్నారండి. అంటే వాళ్ళు కలిగి ఉన్న వెలుగుని వారిలోనే పెట్టుకోవటం లేదు, కానీ ఆ వెలుగును ప్రకాశింపజేస్తూ అనేకులను త్రిప్పుచున్నారు. వాక్యం దగ్గరికి తిప్పుతున్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు వైపుకు తిప్పుతున్నారు. సంఘ శాఖల్లో నుండి వర్తమానం వైపుకు తిప్పుతున్నారు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు.
చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. మరి మీ పరిచర్యలో ఎవరినన్నా తిప్పారా? ఒక్కరినన్నా మార్చి ప్రభు సన్నిధికి తెచ్చారా? ప్రైజ్ ది లార్డ్. మరి వర్తమానం దగ్గరికి తీసుకొచ్చినంట ఒకరిని తిప్పినా గాని తిప్పినట్టే. తిప్పితేనంట నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారంట వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నిరంతరము వెలుగునిచ్చు జ్యోతుల వలె ఆకాశంలో ఎలా నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయో అలా ప్రకాశిస్తారు వాళ్ళు. ఎవరు? బుద్ధిమంతులు అని రాస్తున్నాడు. మరి ఎంతమంది దీన్ని మోసుకెళ్తున్నారు? 500 రూపాయల కోసం పొద్దు నుంచి సాయంకాలం దాకా వెట్టి చాకిరి చేస్తున్నావే. మళ్ళీ ఒక చికెన్ తెచ్చుకుంటే అయిపోద్ది 500. లేకపోతే ఒక బంధువులు కుటుంబాల్లోకి ఎవరన్నా ఒక బంధువులు వచ్చారనుకో, ఈ 500కు తోడు ఇంకా దాచుకున్న ఇంకొక 500 పెట్టేసి మొత్తం ఖర్చు చేయక తప్పదు. కానీ ఇది అలాంటిది కాదంట. ఇది నిత్యము నీకు అక్కడ నిత్యము నువ్వు చేసిన పరిచర్యకి జీతమున్నదే. హల్లెలూయా. నువ్వు అనేకులను త్రిప్పుచున్నప్పుడు నీకు ప్రతిఫలం ఉన్నది, జీతం ఉన్నది. భౌతిక సంబంధంగా ఒక చేలోకి ఒక యజమానుడు పిలిస్తే పొద్దు నుంచి సాయంకాలం దాకా చాకిరి చేస్తే చెమటోచి ఆ యజమానుడు ఎంతో కొంత చేతిలో పెట్టి పంపిస్తాడు జీతం ఇచ్చి. మరి అనేకులను నీతి మార్గంలో తిప్పితే యేసయ్య ఏమిస్తున్నాడు? ఏమిస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. యేసయ్య నువ్వు అనేకులకి వర్తమానం చెప్పి సత్యంలోకి నడిపిస్తే యేసయ్య ఏమిస్తున్నాడు నీకు? ఇప్పుడే కదండి చదివావు. ఇంకొకసారి చదువమ్మా, జాగ్రత్తగా వింటారు. బుద్ధిమంతులైతే వర్తమానం ఎరిగిన వాడు బుద్ధిమంతుడు. నువ్వు వర్తమానం ఎరిగావు, కాల ప్రవక్తను ఎరిగావు, సాయంకాలపు వెలుగు ఏంటో తెలుసుకున్నావు. హల్లెలూయా. ఇక్కడ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు మన పరిచర్య తెలుసుకొని వదిలిపెడతాం కాదు, తెలుసుకొని వదిలిపెడతాం కాదు. ఏదైతే తెలుసుకున్నామో దానిని ఏం చేయాలి? రిఫ్లెక్ట్ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిబింబించాలి, సువార్తని ప్రతిబింబించాలి. సూర్యుడి యొక్క వెలుగు తాకుతుందనుకో, ఒక అద్దం తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, ఆ అద్దం మీద పడి మరలా రిఫ్లెక్ట్ అవుతుంది. అవునా? అవుతుందా? అవుద్దమ్మా, అవుతుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మనము అద్దములాగా రిఫ్లెక్ట్ చేయాలి. ఆ వర్తమానాన్ని 7వ దూత ద్వారా వచ్చిన వర్తమానం మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకున్న వర్తమానాన్ని ఇంకొకరికి చెప్పటము ద్వారాగా వారు సత్యంలోకి నడుస్తారు. అప్పుడు మనం అక్కడ నిరంతరము ప్రకాశిస్తాము. ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. మరి ఎంత భాగ్యమండి. దాని కొరకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి ఆ సేవ కొరకు వచ్చి ఆయన దగ్గర జీతం పొందుకోవటానికి, దేవుడి దగ్గర జీతం పొందుకోవటానికి ఇది గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నారండి. నాకెవడు కనపడలేదే అనుకుంటున్నావా? బైబిల్లోనే చూపిస్తా. మోషే ఒకడు. మోషే స్థానం ఏంటో తెలుసా? సింహాసనం.
మోషే నెక్స్ట్ ఐగుప్తు దేశానికి రాజు కాబోతున్నాడు. సింహాసనం అధిష్ఠించబోతున్నాడు. ప్రపంచానికే ఆయన అప్పుడు ఆ దినాల్లో ఐగుప్తు ప్రపంచాన్ని యాల్తుంది. అంటే ప్రపంచానికే రాజు కాబోతా ఉన్నాడు. అలాంటి రాజు స్థానము కూడా వద్దని, దేవుని దగ్గర జీతం పొందుకోవాలని, దేవుని ప్రజలతో శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అడిపించుకోవడానికి ఒప్పుకోలా. దాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. ఏమండి, అంతకంటే పెద్ద జీతం ఎవరిస్తారండి? అంతకంటే పెద్ద జీతం ఎవరిస్తారు చెప్పండి? నువ్వు ఉద్యోగం చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయా నెలకి? కానీ ఆయన రాజు, కోట్లు కోట్లు అయినా వద్దనుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రపంచము ఏలే రాజు, మహారాజు స్థానాన్ని కూడా వద్దనుకున్నాడు. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత పొందుకున్నాడు కాబట్టి, ఈ బయలుపాటు పొందుకున్నాడు బాబు కాబట్టి, మరి మనము హల్లెలూయా మనము ఆ ప్రత్యక్షతను పొందుకుంటే దేవుడి దగ్గర మనకు జీతం ఉన్నదని ఎరగగలిగినప్పుడు ఇంకా ఎంత ఎక్కువగా పని చేస్తామండి. దేవుని యొక్క పనిలో నడుము కట్టుకుంటామండి మనం. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా తలాంతుల గురించి యేసయ్య చెప్పాడు? ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడా? దేశాంతరం పోయాడు. మరలా వచ్చేదాకా మీకు ఈ తలాంతులని ఉపయోగించండి అని చెప్పాడు. ఈ 5 తలాంతుల వాడు ఏం చేశాడు? ఇంకొక 5 తలాంతులు సంపాదించి, అయ్యా ఇదిగో నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, ఇగో అయ్యా ఇంకొక 5 తలాంతులు సంపాదించాను అని ఆయనకి ఈ 5 తలాంతులతో పాటు సంపాదించిన 5 తలాంతులు మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాడు. బలా మంచి దాసుడా అన్నాడు. అన్నాడా లేదా? 2 తలాంతుల వాడు వచ్చాడు. అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, ఇదిగో ఇంకొక 2 తలాంతులు సంపాదించానయ్యా అన్నాడు. బలా మంచి దాసుడా అన్నాడు. 1 తలాంతోడు వచ్చాడు. అయ్యా ఆ 1 తలాంతోడు ఏం చేశాడు? భూమిని త్రవ్వి ఆ తలాంతుని పూడ్చిపెట్టేశాడు. అయ్యా నువ్వు కఠినుడు అయి ఉన్నావు, ఈ తలాంతి ఎక్కడ పోయిద్దోనని భద్రంగా దాశానయ్యా, ఇదిగయ్యా నీ తలాంతు అన్నాడు. వచ్చినాక వాడేం డెవలప్ చేయలా. హల్లెలూయా. 1 తలాంతు ఇచ్చినప్పుడు ఆ 1 తలాంతుతోనే వాడు అలాగే ఉండిపోయాడు. ఆ 1 తలాంతుకి ఇంకేమన్నా ఉన్నాయా అని ఎతికితే వాడి దగ్గర ఏం లేవు. హల్లెలూయా. ఆ 1 తలాంతే తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? చెడ్డదాసుడా, హల్లెలూయా, చెడ్డదాసుడా అని వాడికి ఇచ్చిన తలాంతు కూడా తీసేసి ఆ 5 తలాంతుల వాడికి ఇచ్చేసేసారు. ఆ 2 తలాంతుల వాడికి ఇచ్చేసేసాడు. ప్రజలే చెడ్డదాసుడా. మన దేవుడి దగ్గర చెడ్డదాసుడా అనిపించుకోకూడదు. మనకిచ్చిన తలాంతిని, వెలుగుని మనం ఏం చేయాలి? ప్రతిబింబించాలి, దాన్ని డెవలప్ చేయాలి. దానిని ఈరోజు మనము సాయంకాలపు వెలుగు పొందుకున్నామంటే, సాయంకాలపు వర్తమానం పొందుకున్నామంటే అది నాతో చాలే అయ్యా, నేను తెలుసుకుంటే చాలే అయ్యా అనుకో. నువ్వు జీవిస్తున్నావు అనుకో, చెడ్డదాసుడా అంటాడు. నువ్వు తెలుసుకున్న వర్తమానాన్ని, ఆ వెలుగుని ఇతరులకు పంచాలి, ఇతరుల దగ్గర దానిని ఖర్చు చెయ్యాలి. అప్పుడు నువ్వు బలా మంచి దాసుడా అనిపించుకుంటావు. ఈరోజు ఎందుకని ప్రజలు ఎదగలేకపోతున్నారో తెలుసా మీకు? వింటున్నారు చర్చిలో, బయటికి వెళ్ళంగల్లా ఇది వదిలిపెట్టేస్తున్నారు. దీన్ని మరలా అధ్యయనం చేయటాలు లేవు. ఈరోజు పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏమై ఉన్నదా అని అధ్యయనం చేయటంలా. మళ్ళీ వస్తారు సంఘానికి, వింటారు చర్చిలో, ఆరాధన అయిపోగల ఇంటికి వెళ్ళిపోతారు. వారి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమైపోతా ఉన్నారు. హల్లెలూయా.
వాళ్ళకున్న కార్యక్రమాలన్నిటికంటే కూడా ఈ వాక్యం విలువైనదిగా ఎంచలేకపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. అన్ని కార్యక్రమాలన్నిటికంటే కూడా ఈ నిత్య జీవపు మాటలనేవి విలువైనవిగా ఎవరి జీవితాల్లో ఎంచుతారో వారు ధన్యులు. వారు డెవలప్ అవుతారు, వాళ్ళు గ్రోత్ అవుతారు. ఒక పాటలు పాడేవాడు పాటల్లో ప్రావీణ్యతలోకి వెళ్ళిపోతాడు. ఒక ప్రార్థన చేసేవాడు ప్రార్థనలో ప్రావీణ్యతలోకి వెళ్ళిపోతాడు. ఒక వాక్యాన్ని పంచుకుంటా ఇతరుల దగ్గర పంచుకుంటా ఉన్నవాడు ఆ ప్రత్యక్షతలో ప్రావీణ్యతలోకి వెళ్తాడు. ఇంకా ఇంకా లోతైన అనేక విషయాలు తెలుసుకొని వెలుగుగా మారి అనేకులకు వెలుగునిస్తా ఉంటాడు. చీకటిలో నడుచుచున్న అనేకులకి ఈ వ్యక్తి వెలుగుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము అలాగా లేకపోవటానికి కారణం ఏమిటయ్యా అంటే, మనము దేవుడు మనకిచ్చిన తలాంతులని మనం డెవలప్ చేయటల్లా. ప్రైజ్ ది లార్డ్. పూడ్చి పెడుతున్నాం. ఏం చేస్తున్నాం? డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా ఒక వర్తమానం తెలుసుకున్నామంటే ఆ వర్తమానాన్ని మరలా ఇతరులతో పంచుకోవాలి. ఆ వర్తమానము ఇవాళ పాస్టర్ గారు ఏం చెప్పారు? వర్తమానం అది మరలా ఆ టేబు వేసుకొని మరలా విన్నప్పుడు ఇక్కడ విన్న దానికంటే మరలా నువ్వు వింటావు చూసావా, ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. దీంట్లో ఇక్కడ గ్రహించలేని కొన్ని విషయాలు, ఇక్కడ మిస్ అయిన కొన్ని విషయాలు నువ్వు ఎప్పుడైతే ఆసక్తి చూపుతున్నావో, ఆ వాక్యం పట్ల శ్రద్ధ చూపుతున్నావో, దేవుడు దానిని గమనించి నీకు అక్కడ తెరుస్తాడు. పాస్టర్ గారు చెప్పిన లేఖనము గుర్చిన బయలుపాటు ఎప్పుడైతే తెరుస్తున్నాడో అప్పుడు నీకు ఆనందిస్తావు గదిలో, సంతోషిస్తావు గదిలో. ఇక ఆ యొక్క వర్తమానము నువ్వు ఫీడ్ చేసుకొని ఇక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ స్నేహితుడికో, నీ సహోదరికో, నీ స్నేహితురాలకో, నీ సహోదరికో, ఎవరికో ఒకళ్ళకి దాన్ని పంచుకుంటావు. తద్వారా నీ వెలుగును ప్రసరింపజేస్తున్నావని. హల్లెలూయా. మీ వెలుగును ఎంతో ఎక్కువగా ప్రకాశింపచేయుడి. మనుష్యుల ఎదుట మీ వెలుగును ఎంతో ఎక్కువగా ప్రకాశింప మరి చేస్తున్నామా? దేవుడు అడిగితే ఏం చెప్తాం? అయ్యా తెలుసుకొని వదిలేశామయ్యా అనే చెప్పామనుకో, భూమిలో పాతి పెట్టామయ్యా తలాంతు అని చెప్పామనుకో, చెడ్డదాసుడా అంటాడు. ప్రజల్లో అదే మనము ప్రకాశిస్తున్నట్లయితే, అనేకులకి వర్తమానం చెప్పి సన్నిధికి నడిపించినట్లయితే, అక్కడ యేసయ్య వెలుగు దగ్గరికి నువ్వు నడిపించావు కాబట్టి, అనేకుల్ని నువ్వు నడిపించావు కాబట్టి నీకు ఆ ఆకాశ మండలంలో ప్రకాశించే జ్యోతులుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. క్లియర్ అవుతుందా వర్తమానం? ఎంతమందికి క్లియర్ అవుతా ఉన్నదో, ఎంతమంది గ్రహిస్తున్నారో? ఆయనే కాదు నక్షత్రం, మనము కూడా నక్షత్రమే. ఎవరు అనేకుల్ని తిప్పుతారో వారందరూ కూడా నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇంకొకటి ఏంటో తెలుసా? స్వస్థత మీకు శీఘ్రంగా వస్తుంది. స్వస్థత కూడా శీఘ్రంగా దొరుకుతుంది. నువ్వు పిలిస్తే ఆయన ఇదిగో నేనున్నానంటాడు. హల్లెలూయా. నీవు నీ సొంత పనులు చూసుకోవటం లేదు కాబట్టి ఆయన పనుల్లో ఉన్నావు కాబట్టి. చాలా మంది ప్రజలు తమ సొంత కార్యాలే చూసుకుంటారు. మరి యేసు కార్యాలు ఎవరు చూస్తారండి? హల్లెలూయా. పాస్టర్ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడంటవా? బైబిల్ చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక చెప్తుంది. హల్లెలూయా. మనము మన సొంత కార్యాలే చూసుకుంటే మరి ఆయన కార్యాలు ఎవరు చూస్తారు? ఆయన వెలుగుని ఎవరు ప్రతిబింబిస్తారు? ఆయన సువార్త ఎవరు చెప్తారు?
మీకు ఒక విషయం తెలుసా? రాజ్యభారం ఎవరి మీద ఉంది? భుజముల మీద, భుజాల మీద రాజ్యభారం ఉంది. భుజాలంటే ఎవరు? శరీరం. ఆయన శరీరం ఎవరు? వధువు. ఆయన వధువు మీద రాజ్యభారం ఉంది. హల్లెలూయా. సంగమా పట్టుకున్నారు విషయాలు. అందుకే అంటున్నాడు. అమ్మ ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వచ్చేద్దామా? హల్లెలూయా. చదువు అమ్మ ఒక్కసారి. 44వ పేజీలో, మృతులైన వారు లేతురు, అది సత్యమేనా? మీలో ఎవరు దాన్ని వ్రాసుకొంచున్నారు? 1 దెస్సలోనికలు 4:16 నుండి. హల్లెలూయా. చదువమ్మా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు, అదే ఇక్కడ రాయబడింది, మీరు చూడండి. నేను ఆర్భాటము ఒకటి, రెండోది ప్రధాన దూత శబ్దముతోను, మూడోది దేవుని బోరతో. 3 కామాలు పెట్టుకుంటా వెళ్ళాడండి బుక్లో. మీరు చూడండి. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఇదేనండి ఎత్తబాటు. ఇదే జరిగేది. ప్రైజ్ లార్డ్. మన కాలానికి సంబంధించిన వర్తమానం ఇదే. ఇదే రెండవ రాకడ యొక్క వర్తమానం. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 76వ పేర, అదే స్వరము యోహానుని పైకి రమ్మని ఆజ్ఞాపించినది. 4వ అధ్యాయము 1వ వచనములో యోహాను ఇక్కడికి ఎక్కి రమ్ము ఆజ్ఞాపించినది. హల్లెలూయా. ఆ స్వరమే ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. ప్రకటన గ్రంథాన్ని యోహాను రాస్తున్నాడు. హల్లెలూయా. పౌలు గారు దెస్సలోనిలకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. పౌలు గారికి దేవుడు ఏం బయలుపరిచాడు? ఆర్భాటము గురించి, ప్రధాన దూత శబ్దము గురించి, దేవుని బూర గురించి. ఆ దేవుని బూరలో ఏం జరుగుతుంది? ఎత్తబాటులోకి వెళ్తున్నారు. ఇక్కడికి ఎక్కి రమ్మంటే ఏంటి? ఎత్తబాటు. అంటే దేవుని బూరేంటి? ఎత్తబాటు. ప్రైజ్ ది లార్డ్. ఆర్భాట వర్తమానం ఏంటి? హల్లెలూయా. ప్రధాన దూత శబ్దము యొక్క వర్తమానం ఏంటి? దేవుని బూర వర్తమానం ఏంటి? పట్టుకుంటున్నారా? ఇక్కడ ఆర్భాటముతోను అనేదలికే వర్తమానం ఉన్నది. ఆర్భాట వర్తమానం. ఆర్భాట వర్తమానం ఏదో కాదు, 7 ఉరుముల వర్తమానమే, 7 ముద్రల వర్తమానమే ఆర్భాట వర్తమానమై ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, ఆర్భాట వర్తమానం ఏంటి? 7 ముద్రల వర్తమానం. 7 ముద్రలలో 7 ఉరుములు ఉన్నవి. 7 ఉరుములే వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఆర్భాట వర్తమానం ఏంటి? 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. మరి 7 ముద్రల ప్రత్యక్షత, 7 ముద్రల గురించిన బయలుపాటు ఎప్పుడు వస్తుంది? చివరి కాలంలో. ఎవరు తీసుకొస్తున్నారు? స్వయముగా దేవుడు. 7 ముద్రలను తీసుకొచ్చింది ఎవరండి? ఎవరు? 7 ముద్రలను మీరు చూడండి. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలను విప్పిందో లేదో? 6వ అధ్యాయం 1వ వచనం, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో, ప్రైజ్ ది లార్డ్, విప్పింది ఎవరు? ముద్రలు ఇప్పింది ఎవరు? చూడటానికి గాని. హల్లెలూయా. అమ్మా ఏంటది?
విప్పటానికి, చూడటానికి, లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో చూచితిని. మరియు ఆ ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకైనను యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత, కాదండి దూత, హల్లెలూయా, బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకోండి. విషయములు జాగ్రత్తగా మీరు చూడాలి. చూడటానికి గాని విప్పటానికి గాని యోగ్యుడు ఎవడు కనబడనందున యోహాను బిగ్గరగా ఏడుస్తున్నాడు. మరి ఆ గ్రంథాన్ని విప్పి తీసుకొచ్చిన ఆయన ఎవరు అంటే, ఆ గ్రంథం విప్పింది గొర్రెపిల్ల. గొర్రెపిల్లే తీసుకొని వచ్చింది. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చినట్టుగా క్లియర్ గా రాయబడి ఉందా లేదా? ఆ బలిష్ఠుడైన దూతే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తే గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. అదే ఆర్భాట వర్తమానం. ఎంతమందికి అర్థమైనదో? అంటే ఆర్భాట వర్తమానం ఇప్పుడు ఆ గ్రంథంలో అది బోధించలేదనుకో, ఆ గ్రంథంలో ఉన్నదాన్ని బోధించలేదనుకో, ఎత్తబాటు వస్తుందా? నీకు ఎత్తబాటు రావాలంటే, నువ్వు ఎత్తబాటులో వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? ఆ గ్రంథాన్ని తినాలి. యోహాను తిన్నాడు. కావాలంటే మీరు చూసుకోండి యోహాను తిన్నాడో లేదో. ప్రకటన 10లో యోహాను ఆ గ్రంథాన్ని తిన్నాడు. అది కడుపుకు చేదుగా ఉంది, నోటికి తేనె వలె మధురంగా ఉంది. ఇప్పుడు నువ్వు కూడా ఆ గ్రంథాన్ని తినాలి. ఆ గ్రంథము గురించిన బయలుపాటు ఏమై ఉన్నదో నువ్వు పొందుకోవాలి. తినలేదనుకో, నువ్వు ఎత్తబడతామా? ఎత్తబడలేము. గ్రంథం తినాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆర్భాట వర్తమానం అంటే ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. 7 ముద్రల ప్రత్యక్షత. ఆ 7 ముద్రల్లో ఉన్న సంగతులు ఏమిటో మనం ఎరగవలసిన వారమై ఉన్నాము. రెండో వర్తమానం ఏంటి? ప్రధాన దూత శబ్దం. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు బిగ్గరగా లాజరు బయటికి రా అని పలికినప్పుడు అనేక సమాధులున్న లాజరే లేచాడు. హల్లెలూయా. అనేక మంది చనిపోయిన అందరూ లెగవలా. లాజరు అని ఎవరి పేరైతే పెట్టి పలికాడో ఆ వ్యక్తే లేచాడు. నేను ఇంకొక మాట చెప్పమంటారా? లాజరు లెగవటానికి కారణం ఏంటో చెప్పండి. ప్రధాన దూత శబ్దం. అంటే ప్రధాన దూత ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ప్రధాన దూత. అంటే యేసుక్రీస్తు పలికినప్పుడు లాజరు లేచాడు. ఇంకొకళ్ళు ఎందుకు లెగవలా? అక్కడ లాజరు సమాధి తప్ప ఏ సమాధి లేదు పాస్టర్ గారు అంటారా? ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా? ఈయనలో ఉన్న స్వరము లాజర్లో ఉన్న స్వరము ఒకటే. అప్పుడే లెగిసేది. ఇప్పుడు 7 నక్షత్రాల్లో ఉన్న స్వరము, ఆ నక్షత్రాల యొక్క వర్తమానము విన్న విశ్వాసుల్లో ఉన్న స్వరము, యేసయ్యలో ఉన్న స్వరము ఒకటే. కాబట్టి హల్లెలూయా. అంటే యేసయ్యలో ఉన్న స్వరమే 7 నక్షత్రాల్లో ఉన్న స్వరమా? యేసయ్యలో ఉన్న స్వరమే 7 నక్షత్రాల యొక్క వర్తమానాన్ని వెంబడించుచున్న వధువు యొక్క స్వరమా? ఎస్, వధువు యొక్క స్వరము. అందుకే ప్రకటన గ్రంథం ఏమంటున్నాడు చూడండి, 22వ అధ్యాయంలో ఆత్మయు
పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు వినువాడును. అంటే పెళ్లి కుమారుడిది పెళ్లి కుమార్తెది ఒకటే స్వరం. ఆత్మ పెళ్లి కుమారుడి స్వరం ఒకటే, పెళ్లి కుమార్తె స్వరము పరిశుద్ధాత్మ యొక్క స్వరము ఒకటే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో? నువ్వు లేపబడాలి అంటే ఆ స్వరము మొదట నీలో ఉండాలి. ఆ స్వరము లేదనుకో లేపబడము. హల్లెలూయా. ఆ స్వరము కలిగి ఎవరు చనిపోయినా ఎవరు నిద్రించినా మరలా ఆ స్వరం పలికినప్పుడు ఇతనిలో ఆ స్వరము ఉన్నది కాబట్టి ఇతడు లేపబడతాడు. ఇప్పుడు మనం కోరుకోవలసింది ఏంటి? ఆ స్వరము మనలో ఉన్నదా లేదా చూడాలి. ఒకవేళ లేకపోతే ప్రభువా ఆ స్వరము నాలో ఉంచు ప్రభువా, ఆ వర్తమానము నాలో ఉంచు ప్రభువా, ఆ వర్తమానానికి నన్ను ఖైదీ చేయి ప్రభువా, నా జీవితాన్ని సంపూర్ణంగా ఆ స్వరానికి విధేయుడయ్యేలాగా చెయ్యి ప్రభువా అని ప్రార్థించాలి. సంగమా పట్టుకుంటున్న విషయాలు ఎంతమంది పట్టుకుంటున్నారు? దేవుని బోర అక్కడ ఆయన పిలుస్తాడు. దేవుని బోరలో ఎక్కి రమ్ము అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఎవరిలో అయితే ఆ స్వరాలు ఉన్నాయో వారందరూ ఎత్తబాట్లోకి వెళ్తారు. సజీవముగా ఉన్న వారిలో కూడా ఆ స్వరము వాళ్ళ దేహాన్ని మారుస్తుంది. క్షయమైన ఈ శరీరాన్ని అక్షయతలోకి తీసుకెళ్తుంది. రోగాలమయమైన ఈ శరీరాన్ని మర్త్యమైన ఈ శరీరాన్ని అమర్త్యలోకి తీసుకెళ్తుంది. ఏది నిన్ను అమర్త్యలోకి తీసుకొని వెళ్తుంది? ఆ స్వరం. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ విషయాలు? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాలు? హల్లెలూయా. దేవుని బూరలో మనము లేపబడాలి అంటే ఆర్భాటంలో వచ్చిన ఆ స్వరాన్ని మనం పొందుకోవాలి. ఆర్భాటంలో వచ్చిన ఆ స్వరాన్ని మనం పొందుకోలేదనుకో, మనలో ఆ స్వరము లేదనుకో, మనం ఎత్తబడలేం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా మీరు ఈ విషయాలు? మీరు పట్టుకుంటున్నారా? మనము నమ్మిన వర్తమానాన్ని లోదరను నమ్ముతున్నారు అనుకున్నావా? బాప్టిస్టులు నమ్ముతున్నారు అనుకున్నావా? ఎవరు నమ్ముతున్నారు? 7వ దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని వధువు మాత్రమే క్యాచ్ చేస్తుంది. ఆ 7వ దూతలో ఉన్న స్వరము వధువులో ఉన్న స్వరము ఒకటే. హల్లెలూయా. బయట మిగతా సంఘాలలో ఆ స్వరము కనపడతలేదు. అందుకే వారు ఎత్తబాటులోకి మిస్ అయిపోతున్నారు. ఎత్తబాటు మనం మిస్ కాకుండా ఉండాలంటే ఆ స్వరము మనలో ఉండాలి. మీరు పట్టుకుంటున్నారా ఇది? ఆ స్వరము లేకపోతే మనము కూడా మిస్ అయిపోతాం. కంపల్సరిగా ఆ స్వరము మనలో ఉన్నదా లేదా అనేది ఒక్కసారి మనము వెరిఫికేషన్ చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే వాడు నా వాడు కాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఈమె నింపబడుతుందో, హల్లెలూయా, పూర్తిగా ఆయన ఆత్మతో ఈమె నింపబడినప్పుడు ఆ ప్రధాన దూత శబ్దము క్రీస్తు ఈమెలో ఉండి పిలుస్తాడు. 2000 సంవత్సరాల్లో నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా లేపబడతారు. మీకు తెలుసా? ఆర్భాట వర్తమానం ఒక వ్యక్తిలోకి వచ్చి జరిగించాడు. ఎవరిలో? 7వ దూతలో, 7వ నక్షత్రములో ప్రధాన దూత శబ్దము వధువులో ఉండి జరిగించబోతున్నాడు. మరి నువ్వు సిద్ధమేనా? నువ్వు దేవుడికి నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుంటావా? ఎంతమంది సమర్పించుకోవటానికి ఇష్టపడుచున్నారు? ఎంతమంది పరిపూర్ణంగా దేవుడికి మీ జీవితాలు ఇవ్వటానికి ఇష్టపడుచున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.